పిల్లలు, మీకు మహాభారతంలో ఉన్న నీతి కథ ఒకటి చెప్పనా? అనగనగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉందిట. ఆ మర్రి చెట్టు మీద ఒక గ్రద్ద ఉందిట. దానికి పాపం కళ్ళు రెండు కనపడవుట. ముసల్ది కూడా అయిపోయింది. అందుకని ఆ చెట్టు మీదున్న మిగిలిన పక్షులన్నీ, గ్రద్దా గ్రద్దా, నీకెలాగో కళ్ళు కనపడవు కదా, నువ్వేమో మా పిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా కాపలా కాసి చూస్తూ ఉండు, మేం తెచ్చిన ఆహారంలో నీకు కొంచెం పెడతాము అని చెప్పాయిట. గ్రద్ద వెంటనే సరే అందిట. అలా ప్రతిరోజు మిగిలిన పక్షి గూళ్ళల్లో ఉన్న గుడ్లని, వాటి చిన్న చిన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉందిట. అదే సమయానికి అక్కడికి ఒక కొండచిలువ వచ్చి చేరిందిట. అది పక్షులన్నీ గూళ్ళు పెట్టి ఉండడం, దాని మీద చిన్నపిల్లలన్నీ ఉండడం, దాన్నెవరూ జాగ్రత్తగా కాపలా కాయకుండా, గురుడ్డి గ్రద్దే కదా, దీనికి ఎలాగో కళ్ళు కనపడవు కదా అని నెమ్మదిగా చెట్టెక్కి పుట్టలోంచి బయటకొచ్చి చెట్టు మీదకి పాకి రోజుకి కొన్ని కొన్ని పక్షి పిల్లల్ని తినేస్తూ హాయిగా ఉండేదిట. అది గమనించిన మిగిలిన పక్షులు గ్రద్ద దగ్గరికి వెళ్ళి, మేమేమో నిన్ను అనవసరంగా కాపలా కాసుకోమని చెప్పాం, నువ్వేమో హాయిగా మేము తెచ్చిన ఆహారాన్ని నువ్వు శుభ్రంగా తినేసి నిద్రపోతున్నావు, అంచేత నీ వలన మా పిల్లలందరూ చనిపోతున్నారు, కాబట్టి మేము నిన్ను నమ్మి మోసపోతున్నాం, కాబట్టి రేపటి నుంచి నీకు మేము ఆహారం పెట్టాం అని చెప్పాయట. ఎందుకో ఏంటో కారణం తెలియని గ్రద్ద చాలా బాధపడిందిట. చాలా ఆకలేసినా ఎవ్వరూ ఆహారం తీసుకొచ్చి ఇవ్వలేదుట. అది గమనించిన గ్రద్ద, ఓహో ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతోంది అని గమనించి, కాస్త శ్రద్ధగా మనం పరిశీలిస్తే తెలుస్తుందని చెప్పి అదే ఆలోచించిందిట. అదే సమయానికి పాము నెమ్మదిగా చెట్టు మీదనికి పాకడం మొదలుపెట్టిందిట. ఆ శబ్దాన్ని విన్న గ్రద్ద వెంటనే ముక్కుతో ఆ పావుని చకచకచక పొడి చేసిందిట. పాము తల మీద పొడవడం వలన అంత పెద్ద పాము కూడా కింద పడిపోయిందిట. అది గమనించి సాయంత్రం గూటికి చేరుకున్న పక్షులన్నీ, అయ్యో ఇదంతా నీ తప్పేమో అనుకున్నాం, నువ్వింత పాము నుండి మా పిల్లలందరినీ కాపాడావు, నువ్వు చాలా గొప్పదానివి, గ్రుడ్డిదానివని కూడా చూడకుండా నీ మీద మేము కోపం చూసుకున్నాం, అంచేత రేపటి నుంచి నిన్ను అలా చెయ్యం, నువ్వు మా పిల్లల్ని యథావిధిగా కాపాడు, మేము నీకు ఆహారాన్ని తెచ్చిస్తాం అని పక్షులన్నీ మంచిగా సంతోషంగా ఉండడం మొదలెట్టాయిట. అది చూసిన గ్రద్దకి ఎంతో తృప్తి కలిగిందిట. కానీ గ్రుడ్డిదైన తను ఎన్నాళ్ళని కాపాడగలదు, అంచేత బాధపడుతూ, అయ్యో నేను వీళ్ళకి తగిన న్యాయం చెయ్యలేకపోతున్నానే, ముసలితనం వలన గుడ్డితనం వలన నేనెవ్వరికీ సహాయపడలేకపోతున్నాను, భగవంతుడా నన్నెందుకు ఇలా పుట్టించావు అని బాధపడిందిట. అప్పుడు ఒక సాధువు అటువైపు నుంచి వెళుతూ గ్రద్ద ఏడవడం చూసి బాధ అనిపించి, గ్రద్దా గ్రద్దా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగేట. అయ్యా నాకు గుడ్డితనం అంచేత శబ్దం వినపడుతుంది, కానీ ఈ గుడ్డితనం వలన ఈ చెట్టు మీదున్న పగ్గూళ్ళల్లో ఉన్న పిల్లల్ని కాపాడలేకపోతున్నాను, అంచేత నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు, చాలా ఒక పాము వచ్చి ఈ పిల్లలన్నింటినీ తినేస్తోంది, వాటి బాధ తీర్చడం కోసం నేనే ఏం చేస్తున్నానంటే ఈ బాధపడుతున్నాను, వాటికి న్యాయం చేయలేకపోతున్నందుకు అని బాధపడిందిట. అప్పుడు ఆ సాధువు, నీ కళ్ళు కనపడతాయిలే, నేను నీకు వరం ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా నీ విధిని నువ్వు నిర్వర్తించు, విధి అంటే మనం చెయ్యవలసిన పని అని చెప్పగానే వృద్ధుడైన ఆ గ్రద్ద కళ్ళొచ్చిన తర్వాత ఆ చెట్టు మీదకి ఏ ప్రాణి ఎక్కకుండా, చిన్నపిల్లల్ని ఎవరూ తినకుండా పక్షి పిల్లల్ని కాపాడుతూ వచ్చిందిట. అంచేత ఉపకారికి ఉపకారము అంటే మనం ఎవరైనా సాయం చేస్తే మళ్ళీ మనం వాళ్ళకి చేతనైన సహాయం చెయ్యాలి అని ఒక గ్రద్ద కూడా నీతిని ఫాలో అవుతోందంటే మనం ఎన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. ఉంటాను. అమ్మమ్మ, బాయ్ బాయ్.